ఏంటి అసలు ఓవరాల్గా అంటే ఏంటి అసలు రాయలసీమకి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు? ఒక పక్క ఇప్పుడే వాళ్ళు చెబుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు చాలామంది వచ్చారు. ఇక టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు అనేక మార్లు అక్కడి నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. ఎంతమంది వచ్చినా సరే రాయలసీమ అభివృద్ధి చెందలేదు అనేటటువంటి మాట వాస్తవం. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం కాదు, గ్రౌండ్ లెవెల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధలు, పల్లెల్లో ఉన్నటువంటి ఆ కన్నీటి గాథలు చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకోవడం కాదు, దుబాయ్కి వెళ్ళిపోయి వేరే దేశాలకు వెళ్ళిపోయి ఏ విధమైనటువంటి అవస్థలు పడుతున్నారు అనేది ప్రతిరోజు కూడా మనం సెల్ఫీ వీడియోల రూపంలో కూడా చూస్తున్న పరిస్థితి. వాళ్ళంతా కూడా రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇంత పరిస్థితుల నేపథ్యంలో సో ఈ ప్రాజెక్టులు రావడం, వచ్చేటటువంటి ప్రాజెక్టులు వాస్తవ రూపం దాల్చడం ఎంతవరకు అవసరం అంటారు? అంతేకాకుండా ఇప్పుడు ప్యానల్ మెంబర్స్ మాట్లాడినట్టు వైసీపీ అలాగే టీడీపీ జనసేన మాట్లాడినటువంటి మాటలో ఏది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? సార్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేది అన్నపూర్ణ తల్లితో మనం పోలుస్తాం సార్. ఎందుకంటే ఇక్కడున్న ల్యాండ్లో గనక వాటర్ సరిగ్గా ఉంటే మనం సంవత్సరానికి 2-3 పంటలు తీయొచ్చు సార్. మనం ఇచ్చే ధాన్యంతో పక్క రాష్ట్రాలకు కానీ పక్క దేశాలకు కానీ ఎక్స్పోర్ట్ చేసే అంత రేంజ్ సామర్థ్యం మనకుంది సార్. ఇది ఒక ప్రాంతం కాదు సార్, రాయలసీమ లేదంటే కోస్తాంధ్ర ఇంకొక ప్రాంతం కాదు సార్. ప్రతి ల్యాండ్ మంచి ల్యాండే. మనకి గనక సఫిషియెంట్ వాటర్ ఉంటే మనం డెఫినెట్గా మంచి మంచి పంటలు పండించవచ్చు సార్. ఎస్పెషల్లీ రాయలసీమకు వద్దాం సార్. దాదాపు రాయలసీమలో వచ్చేది సార్, మొత్తం రాయలసీమానికి ప్రాతినిధ్యం వహిస్తా టోటల్గా 8 మంది ముఖ్యమంత్రులు పనిచేస్తే ఆ 8 మంది ముఖ్యమంత్రుల్లో 7 ముఖ్యమంత్రుల దాకా రాయలసీమ పుట్టినోళ్ళే సార్. ఎవరంటే సంజీవరెడ్డి కానీ, దామోదరం సంజీవయ్య కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ గారు కానీ, లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారితో సహా టోటల్గా 7 ఆ రాయలసీమలో పుట్టి ముఖ్యమంత్రులైన వ్యక్తులు సార్. రాయలసీమలో పుట్టకపోయినా ఆ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ముఖ్యమంత్రి అయిన పెద్దలు ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారు సార్. అలాగే రాయలసీమ దాదాపుగా ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు ఇచ్చింది సార్. 2 ప్రైమ్ మినిస్టర్లో ఒక ప్రైమ్ మినిస్టరు రాయలసీమలో పుట్టినోళ్ళు సార్, మరో ప్రైమ్ మినిస్టర్ రాయలసీమ ప్రాతినిధ్యం వహిస్తా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు సార్. రాయలసీమలో పుట్టిన ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే సంజీవ్ రెడ్డి గారు రాయలసీమలో పుట్టి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు సార్. ఆ తర్వాత పివి నరసింహారావు గారు రాయలసీమకు ప్రాతినిధ్యం వహిస్తా ఐ థింక్ నంద్యాల అనుకుంటా సార్, నంద్యాలానికి ప్రాతినిధ్యం వహిస్తా ఆయన పిఎం అని పరిస్థితారు. అంటే దాదాపుగా రాయలసీమ ఆల్మోస్ట్ 2 ప్రైమ్ మినిస్టర్లు ఇచ్చింది అనుకోవచ్చు. దాదాపుగా 8 మంది సీఎంలు ఇచ్చారు సార్. 8 మంది సీఎంలు ఇచ్చి ఎంత ప్రైమ్ మినిస్టర్లు ఇస్తున్నా కానీ రాయలసీమ డెవలప్ అయిందంటే డెవలప్ కాలేదనే మనం చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. రాయలసీమ మొత్తం మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ చెప్పమండి అంటే మనం శ్రీశైలం ప్రాజెక్ట్ చెప్తాం సార్. శ్రీశైలం ప్రాజెక్ట్లో గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ బిఫోర్ గవర్నమెంట్లో ఉన్న కానీ ప్రాజెక్ట్ మొత్తం వాటర్ ఉన్నా కానీ ఆ వాటర్ ఉన్న ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ యొక్క వాటర్ని పోతిరెడ్డిపారు కానీ లేదా హండ్రీనివార్ కానీ పక్క ప్రాంతాలకి తీసుకెళ్ళటానికి కూడా ఏది వాటర్ సఫిషియెంట్గా ఉన్నా కానీ ఆ యొక్క శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వాటరు పక్క ప్రాజెక్టులు తీసుకెళ్ళటానికి కూడా మనకి ఇబ్బందిగా ఉండే సార్. ఎందుకంటే ఆ తీసుకెళ్లే చిన్న చిన్న కెనాల్స్ ఏదో అవి సఫిషియెంట్గా లేవు, కరెక్ట్గా లేవు, అంత కెపాసిటీ లేవు అని చెప్పి ఇప్పటికీ మనం బాధపడతా ఉన్నాం సార్. ఆ బాధపడు ఒక పాలకుడి మీద మనం వేయలేం సార్. గత పాలకులంతా ఆ అభివృద్ధిని కానీ ఆ యొక్క ఇది కానీ మనం అందరూ భరించాల్సింది. అది ఎవరు అనుకున్నా కాదనుకున్నా అది నిజం సార్. ఎగ్జాంపుల్ ఇంకో చెప్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాయలసీమ ఒక్కదానికే మనకి ఈ ప్రాబ్లం ఉందంటే రాయలసీమ ఒక్క సార్ ఏపీలో చాలా ప్రాంతంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క సమస్యలు ఉన్నాయి సార్. చిన్న ఎగ్జాంపుల్ సార్, పల్నాడు జిల్లాలో వరకపొడిసెల అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉంది సార్. ఆ ప్రాజెక్ట్ దాదాపు 1.5 TMC నీటి స్టోరేజ్ గలగా ప్రాజెక్ట్ సార్. అది గినక స్టోరేజ్ గిరికి వస్తే 130,000 ఎకరాలకి మనం యొక్క వాటర్ అనేది ఇవ్వలేదు సార్. అలాగే కొన్ని గ్రామాలకి అక్కడున్న దాదాపు గ్రామాలకి ఏది స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ సాగునీరు కూడా కాదు సార్, తాగునీరు కూడా సరిగ్గా లేని ప్రాంతాలు ఆ ఏరియాలో ఉన్నాయి. అంటే మన గత పాలకులు కానీ మనం కానీ సిగ్గుతో తల ఉంచుకోవాలి సార్. అది ఒక ముఖ్యమంత్రికో ఒక పార్టీకో మనం బ్లేమ్ చేయలేము. ప్రతి ఒక్కరి సమిష్టి కృషి సమిష్టి యొక్క చేతగానితనం మనం చెప్పుకోవచ్చు సార్. దాదాపుగా ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి 1000 కోట్ల కంటే ఎక్కువ బట్ట సార్. ఆ 1000 కోట్లు కూడా ఇంతవరకు మనం ఎలకేట్ చేయలేకపోతుంది సార్. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు, ఆ తర్వాత మా ప్రభుత్వంలో కూడా శంకుస్థాపన చేశారు, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు
తర్వాత 2014 తర్వాత కూడా శంకుస్థాపన చేశారు సార్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్కి 6 నెలల ముందు కూడా కొబ్బరికాయ టెంకాయ కొట్టాలా, ఆ టెంకాయ కూడా కొట్టడానికి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నడుము పట్టేసిద్దామని చేతులతో ఆ రాయిని పైకెత్తలా టెంకాయ కొట్టించారు తప్పించి ఇంతవరకు ఆ ప్రాజెక్టు ముందుకెళ్ళలేదు సార్. అంటే నేను ఎందుకు చెప్తున్నాను సార్ అంటే ఈ యొక్క డెవలప్మెంట్ వేరు, వాటర్ సమస్య వేరు సార్. ఎందుకంటే వాటర్ గనక మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏరియా గిరికిస్తే మనకి రైతులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు 3 పంటలు పండించుకోగలుగుతారు, వాళ్ళకి 4 రూపాయలు మిగులుతాయి సార్. అదే జనరల్గా డెవలప్మెంట్ అంటే మనం చాలామంది పెద్దలు ఏం చెప్తారంటే కంపెనీలు వస్తే డెవలప్ అయింది అంటారు. కంపెనీలు వస్తే చదువుకున్న స్టూడెంట్స్కి మాత్రమే ఎంప్లాయ్ అంటూ వస్తుంది సార్. దానివల్ల వాళ్ళ యొక్క కుటుంబాలు బాగుపడితే మనకు కాదనలేదు సార్. అదే ఈ ఇరిగేషను ఎక్కడ మన రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర దాకా గిరికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ గిరిక కంప్లీట్ చేస్తే ప్రతి రైతు కుటుంబం లేదు పంటలో చేసుకునే కూలి చేసుకునే ప్రతి ఆ కుటుంబం కూడా బాగుపడితే వాళ్ళు కూడా 3 పూట్ల తిని 4 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా సార్. ఇంకపోతే పెద్దలు మాట్లాడతా శ్రీ సిటీ గురించి మాట్లాడారు. వాస్తవానికి సార్ కొన్ని మనం మార్చలేము సార్. శ్రీ సిటీ అనేది 2008లో ఆగస్టు 8వ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారనేది 100% నిజం సార్. ఆ శంకుస్థాపన చేసిన తర్వాత దాన్ని ఆ అభివృద్ధిని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారనేది కూడా నిజం సార్. కాకపోతే ఇప్పుడు కారుమంచి గారు కారుమూరు గారు ఆ పెద్దలు మాట్లాడతారు ఏంటంటే అమర్ రాజా బ్యాటరీని మేము పొమ్మలేదు ఇప్పటికీ అక్కడే ఉందంటే సార్ అమర్ రాజా బ్యాటరీ అనేది ఇప్పటి కంపెనీ కాదు సార్, ఎప్పటికో కంపెనీ. ఆ కంపెనీ వచ్చే టైంకి జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి అంత పెద్ద కంపెనీ వచ్చిన తర్వాత ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి మార్చండి కొన్ని వేల కోట్ల ఖర్చు అయింది సార్. ఆ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు వాళ్ళు తీసుకొచ్చి తెలంగాణలో పెట్టారంటే అప్పటి సలహాదారుడు అప్పుడు ముఖ్యమంత్రి సజ్జలు ఏమన్నారు సార్, అమర్ రాజా బ్యాటరీ పోతా అని చెప్పలేదు, మేమే దగ్గరుండి పంపిస్తున్నాం, ఎందుకంటే అమర్ రాజా బ్యాటరీ నుంచి పొగ వస్తుందని చెప్తున్నా సార్. నేను ఈరోజు గుండెల మీద చేసుకొని చెప్తున్నాను సార్, అమర్ రాజా బ్యాటరీ దేశంలోనే ద బెస్ట్ బ్యాటరీ తయారు చేసే కంపెనీ టాప్ 5లో వన్ ఆఫ్ ద కంపెనీ సార్. ఆ కంపెనీ మన రాయలసీమలో కానీ మన ఆంధ్రాలో కానీ ఉంటూ చాలా గర్వం కాదు సార్. ఎస్పెషలీ అది మన తెలుగు బిడ్డ అయినందుకు నేను గౌరవిస్తున్నాను సార్. మరి నేను ఇప్పుడు అడుగుతున్నాను కొన్ని ప్రాజెక్టు గురించి ఇప్పుడు